కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ మనందరితో సమీపంగా ఉన్నాడు. బంధువులు, స్నేహితులు, అనుకున్న వారు కొన్నిసార్లు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ మనల్ని పుట్టించినటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు అనంటే, మరొకసారి 107వ కీర్తనలో చెప్తున్నటువంటి మాట, ఆయన మనలను పుట్టించాడు, ఆయన మన ఎడల ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మనం కొన్ని సందర్భాల్లో ఊహించినటువంటి కార్యాలు మన ఎడల ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతిదినము ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ప్రతిదినము ఆయన మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన యందు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే భాగంగా చెప్తాడు, 15వ వచనంలో కూడా చెప్తాడు. కీర్తన గ్రంథం 139, 13, 14 వచనాల్లో కూడా ఆయన మన అంతేంద్రియములను కలిగి చేశాడు. తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన వాడు ఆయనే. కనుక మనం ఆయన ఎడల ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలుల్లో దేనిని మర్చిపోకూడదని 103వ కీర్తన ద్వారా దావీదు చెప్తున్నాడు. ఎందుకు మర్చిపోకూడదు అనంటే, ఆయన మనల్ని సమాధిలో నుండి ఆయన మనల్ని తప్పించాడు. ఆ గోతిలో నుండి ఆయన మనల్ని లేవనెత్తాడు. కనుక దీనులను, దరిద్రులను పెంటకుప్పల మీద నుండి ఆయన పైకి లేవనెత్తేవాడు. కనుక ఆయన యందు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మనం స్తుతించాలి. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.